హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. ఈరోజు వీడియోలో డైట్ గురించి మాట్లాడుకుందాం. మనం వర్కౌట్స్ చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ బాడీకి సరిపడా ఫుడ్ కూడా పెట్టాలి కదా. మనం న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి ఫుల్ డైట్ ఒకేసారి స్టార్ట్ చేయలేం. కాబట్టి ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ముందు తినకూడనివి మానేయడం మంచిది, ముఖ్యంగా మైదాపిండి, కూల్ డ్రింక్స్ లాంటివి. తినకూడనివి అనగానే వీడియోలోంచి వెళ్ళిపోకండి. బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి అవసరం కాబట్టి చెప్తున్నాను. మానేయకపోయినా కనీసం తగ్గించడానికి ట్రై చేయండి. ఫుల్ డైట్ ఒకేసారి యాడ్ చేయలేం కాబట్టి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం అన్నా కదా. సో ఫస్ట్ ఎగ్స్తో స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ 2 eggs తీసుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్లో 1 egg తీసుకోండి. లేదు ఇంకా పెట్టగలను అనుకుంటే మార్నింగ్ 3 eggs తీసుకోండి, ఆఫ్టర్నూన్ 2 eggs తీసుకోండి. అది మీ బడ్జెట్పై ఆధారపడి ఉంటుంది. మెల్లమెల్లగా వేరే ఫుడ్స్ కూడా యాడ్ చేసుకుందాం. నాకులా వర్కౌట్ చేస్తూ బాడీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోండి. ఎక్కువ అన్నా కదా అని చెప్పేసి జంక్ ఫుడ్ తినకండి. ఇంట్లో ఫుడ్డే ఎక్కువ తినండి. బాడీకి ఎక్కువ వర్క్స్ ఇవ్వడం కూడా మంచిది కాదు. సో నేను మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళడం, వర్కౌట్స్ చేయడం, మళ్ళీ పనికి వెళ్ళడం, ఇలా చాలా బాడీని ఇబ్బంది పెట్టేస్తున్నాను. సో నేను ఈవినింగ్ అయ్యేసరికి చాలా స్ట్రైన్ అయిపోతున్నాను. కాబట్టి మార్నింగ్ రన్నింగ్ని తగ్గిద్దాం, కట్ చేద్దాం అనుకుంటున్నాను. బాడీని మీరు మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మీ వర్కౌట్స్ని మేనేజ్ చేసుకోండి. ఈవినింగ్ టైం ఏమైనా తినాలి అనిపిస్తే ఇలాంటివి ట్రై చేయండి. స్వీట్ కార్న్ అని, స్వీట్ పొటాటో, పల్లీలు ఇలాంటివి ట్రై చేయండి. జంక్ ఫుడ్ జోలికి మాత్రం వెళ్ళకండి. మీ గ్రోత్ మీకు తెలియాలి అంటే ప్రెజెంట్ ఉన్న మీ బాడీ కండిషన్ని పిక్స్ తీసుకుని ఉంచుకోండి. తర్వాత మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మీ బాడీలో ఉన్న చేంజెస్ ఈజీగా అర్థమవుతాయి. ప్రెజెంట్ నా బాడీ కండిషన్ ఎలా ఉంది, ఇంకా లోవర్ సైడ్కి వస్తే ఇటు 28 ఎంత లూజ్గా ఉందంటే అర్థం చేసుకోండి లోవర్ ఎంత వీక్గా ఉంది. మీ పిక్స్ మీరు చూసుకున్నప్పుడు ఏంట్రా ఎలా ఉంది అనుకుని ఉంటారు. మై గ్రోత్ ఛానల్ని ఫాలో అవుతూ అందులో వచ్చే కంటెంట్ని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు మీ బాడీని చూసి మీరు ఇంప్రెస్ అవుతారు. సో మై గ్రోత్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వర్కౌట్స్ని మార్నింగే చేయాలనేమీ లేదు. సో రోజులో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి, కానీ చేయడం మాత్రం మానకండి. వర్కౌట్ రెప్స్ని పెంచుకుంటూ ఉండండి. స్టార్టింగ్లో ఎన్ని రెప్స్ చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేస్తూ అయిపోయింది అనుకోకండి. ఇప్పటికే మీ బాడీ స్ట్రెంత్ పెరిగి ఉంటుంది. సో రెప్స్ని పెంచుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోస్లో వర్కౌట్స్ని కూడా చేంజ్ చేద్దాం. పోన్ చేస్తూ నేను చాలా టైం వేస్ట్ చేశాను, అలా మీరు చేయకండి. త్వరగా స్టార్ట్ చేయండి, మంచి ఫుడ్ తినండి. పర్సనల్ గ్రోత్ గురించి బెస్ట్ కంటెంట్ వస్తూ ఉంటుంది. సో మై గ్రోత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వర్కౌట్స్ ఎలా స్టార్ట్ చేయాలి తెలియకపోతే నా లాస్ట్ వీడియో ఎండ్ స్క్రీన్లో వస్తుంది, చెక్ చేయండి.